నమస్కారాలు. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి భూపాలపల్లి నియోజకవర్గానికి వారి యొక్క షెడ్యూల్ రాక సందర్భంగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ నియోజకవర్గానికి రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాము ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంత ఆరాధ్య దైవం ఉడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వేల సంవత్సరాల నుంచి ఆ దేవాలయాన్ని వారి ఎన్నికల ముందు దర్శించుకొని ఎన్నికల తర్వాత దేవాలయానికి ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు 12,15,00,000 రూపాయలు వారు SDF నిధులతో మంజూరు చేసి ఆ 12,15,00,000 రూపాయల పనులను పూర్తయిన సందర్భంలో ప్రారంభోత్సవం చేసుకొని అక్కడి నుంచి చెంతూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి వారు బహిరంగ సంస్థలకి గొడవటంచెట్టు 2:30 చేరుకొని 3 గంటలు అక్కడి నుంచి బయలుదేరి 3 గంటల వరకు సభాస్థలి ఇక్కడ చేరుకొని ఇక్కడ 2 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగేటువంటి మంచినీటి పథకాన్ని అమృత్ స్కీమ్లో 23,90,00,000 రూపాయలను ఈరోజు ఈ భూపాలపల్లి పట్టణానికి తీసుకొచ్చాం. ఇవి కాకుండా 63 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కానీ వాళ్ళ ప్రభుత్వంలో మిగిలిన వెజ్ మార్కెట్కు 6 కోట్లు, అదేవిధంగా స్టేడియంకు 4 కోట్లు, ఇంకా అదేవిధంగా ఈ యొక్క జంక్షన్కు వైడనింగ్స్ అంబేద్కర్, హనుమాన్ జంక్షన్, అదేవిధంగా మంజూర్ నగర్ జంక్షన్, 5 ఇంక్లైన్ జంక్షన్, ఈ రాజీవ్ జంక్షన్ కూడా ఈరోజు ఈ జంక్షన్ వైడనింగ్ చేసి ఈరోజు మరి యొక్క షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కూడా దానికి 15 కోట్ల రూపాయలు తెచ్చాం. 15 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు, డ్రైనేజ్ కూడా అభివృద్ధి కొరకు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రుల సహకారంతో ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి నిధులు తేవడం జరిగింది. అదేవిధంగా భూపాలపల్లి మున్సిపాలిటీలో 5, 6, 7, 26 వార్డుల్లో ఏదైతే గత 30 సంవత్సరాల నుంచి టీటీ క్వార్టర్స్ నిర్మాణం చేస్తే అడవి ప్రాంతం అంతా కూడా అడవి జంతువులు వచ్చి పాములు, అదేవిధంగా అడవి పందులతో భయప్రాంతులుగా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న సహకారంతో ప్రొటెక్షన్ వాళ్ళు కూడా నిర్మాణం కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఈ పవర్ ప్లాంట్ను తీసుకురావడం జరిగింది. వీరి ప్రమేయం అనేది 0. అప్పుడు వైట్ పెట్రోల్తో దందాలు చేసి ఎక్కడున్నారో అందరికీ తెలుసు. ఇది ఆ జోలికి పోలేదలుచుకోండి. ఇసుక దందాలా, బుక్ దందాలా, లేకపోతే వైట్ పెట్రోలా, ఇంకోటా అనేది ఆ ట్యాంకర్లలో ఏం దొరికినాయి అనేది దాంట్లో పోదలుచుకోండి. కనుక ఇది వైఎస్ రాజశేఖర నేతృత్వంలో ఈ ప్లాంట్ రావడం జరిగింది. కనుక భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేది 600 ఓట్లతో కలిగి ఈరోజు 60,000 ఓట్లకు వచ్చి 1,00,000 పాపులేషన్తో కలిగినటువంటి జయశంకర్ జిల్లా అతి వేగంగా అభివృద్ధి చెందడంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి వరుసలో ఉంది. దీన్ని జయశంకర్ మరి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టడం ఆ జయశంకర్ గారి గౌరవాన్ని కాపాడే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికై 26 నెలలు పూర్తయిపోయింది. 26 నెలల తర్వాత ఏ మున్సిపాలిటీకి రాని నిధులు ఈ మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలు కేవలం భూపాలపల్లి మున్సిపాలిటీ మౌలిక సదుపాయాల కొరకే అభివృద్ధి చేయడం జరిగింది. అవి కాకుండా 55 కోట్ల రూపాయలతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకొచ్చాం.
ఒక నర్సింగ్ కాలేజీ కూడా కొత్త కాలేజీ తీసుకొచ్చి 26 కోట్లతో ఒక కాలేజీ భవనాన్ని కూడా ప్రారంభించి స్లాబ్ లెవెల్లో పూర్తవుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.